కుప్పం పట్టణంలో వార్డు బాటా కార్యక్రమంలో మొదటి రోజు పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు పట్టణంలోని మొదటి వార్డు సామగుట్లపల్లిలో పర్యటించారు. ప్రజల వద్దకే సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ కూడా తదితర అధికారులు నిర్వహించే సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వినతులను చూసి వాటిలో చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సూచనలతో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా అతి చిన్న చిన్న కారణాలతో పలువురికి అర్హత ఉన్నా ప్రభుత్వ పథకాలు అందకపోవడం బాధాకరమన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను లబ్ధిదారులకు వివరిస్తూ వాటి పరిష్కారాన్ని చూపడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం రాజ్ కుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపినాథ్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ అధ్యక్షులు సత్యేంద్ర శేఖర్, స్థానిక ఎన్డీఏ కూటములు పాల్గొన్నారు. ఒకటో వార్డు ప్రజలకి ఇక్కడ చేసిన టౌన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, సత్యేంద్ర ప్రసాద్ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులు, ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జి మరియు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా నమస్కారం. నేను వార్డు పర్యటన కమిషనర్ వార్డు పర్యటన అని 25 వార్డులకి షెడ్యూల్ ఇచ్చి కుప్పం పురపాలక సంఘ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, పూజ్యులు, మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మరియు గౌరవ ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్ గారి ఆదేశాలు, సూచనలు మేరకు, మా గౌరవ ప్రజాప్రతినిధుల సూచనల మేరకు చిన్న చిన్న సమస్యలు, పెన్షన్లు, నీళ్లు, లైట్లు, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు మేజర్ కాకుండా ఇవన్నీ పరిష్కారం చేద్దామని వచ్చాను. ఈరోజు మొదలు పెడితే నేను ఊహించింది ఒకటి, పెద్ద సమస్యలేమి ఉండవు అని వస్తే ఇక్కడికి చాలా చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు ఇప్పటికి 3 అర్జీలు పరిశీలిస్తే చాలా బాధాకరం. ఆ 3 కూడా ఒకరిల్లు పొరపాటున ఒక తల్లి మీద పడి ఆ తల్లికి 3 సంవత్సరాలు పెన్షన్ రాలేదు ఒక ఇష్యూ. ఇంకొక ఆమె ఒకే కార్డులో 8 మంది సభ్యులు పెట్టుకొని తెలియక ఆ ముగ్గురు కొడుకులు ఇళ్ళు ఒకే ఆ తల్లి పేరు మీద పడి ఒక పెన్షను. ఈ విధంగా గత 3 సంవత్సరాల బట్టి వాళ్ళకి ఆ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియచెప్పక కలెక్టర్ గారు, కమిషనర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు అర్జీలు ఇస్తూ తిరుగుతున్నారు. కేవలం 3 అర్జీలు పరిశీలిస్తే 2 ఇలా తేలి. చాలా చాలా బాధాకరం. ఆ 2 ఇక్కడే సిస్టంలో ఆ తల్లి పేరు మీద ఉండే పొరపాటును బట్టి తీసేసి ఎవరో దొరయ్యర్ పేరు మీద పక్కింటి వాళ్ళ పడి తీసివేశాను ఇప్పుడే స్పాట్లో. వాళ్ళకి నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆప్షన్ ఇవ్వబోతున్నారు వచ్చే నెలలో. ఆ పెన్షన్ సబ్మిట్ చేసి ఆ తల్లికి నెక్స్ట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొక ఆమె పొరపాటున 100 స్క్వేర్ ఫీట్లు ఎక్కువ ఉన్నాయి, 3 బిడ్డలు, 3 ఇళ్ళు, ఎవరు బతుకు కూలీనాలు తీసుకొని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కానీ చాదస్తం పెట్టుకోకూడదు చట్టంలో. అవన్నీ కూడా తీసివేశాను. ఇలాంటి సమస్యలన్నీ సాయంత్రం ఏ టైం అని ఇక్కడే కూర్చొని ఈ పేద వర్గాలకి కనీసం ఆ సమస్య మీకు ఎందుకు రాలేదు కూడా వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళకి ఒక్కొక్క అర్జీ పరిశీలించి 10 నిమిషాల పాటు కౌన్సిలింగ్ చేసి నీకు ఈ పరిస్థితుల్లో రాలేదు, ఇప్పుడు మార్చానని, ఆ మార్చి నీకు పెన్షన్ వస్తుందని కాగితం కూడా ఇక్కడే ఇచ్చి మరీ వెళ్తాను. అవి కాకుండా లైట్లు, శానిటేషను చిన్న చిన్నవి చెప్పారు. శ్మశానం బాగు చేయాలని, శ్మశానికి కాంపౌండ్ కావాలని, మళ్ళీ కరెంట్ స్తంభాలు కావాలని, పాత స్తంభాలు, కరెంట్ స్తంభాలు, ఇనప స్తంభాలు ఉన్నాయి, అవన్నీ ఊగులాడుతున్నాయి, అవన్నీ రీప్లేస్ చేయాలని అన్నీ చెప్పారు. ఇవన్నీ చాలా చాలా చిన్న సమస్యలు. కమిషనర్ స్థాయిలోనే గవర్నమెంట్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ, మా గౌరవ ప్రజాప్రతినిధులు కానీ ఇన్వాల్వ్ కావాల్సింది కాదు. వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సిన డబ్బు తీసుకురావాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారు. కానీ ఇలాంటి చిన్న సమస్యలు ఉంటే అది క్షమించరాని నేరం కమిషనర్ గారికి. నేను వార్డు పర్యటన 25 వార్డులు ఇదే విధంగా కూర్చొని ఇలాంటి చిన్న చిన్న సమస్యలు నా ఆఫీసర్లు, ఆర్ఐ, తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు, అడ్మిన్లు, పెన్షన్లు వెరిఫై చేసే వాళ్ళు అందరూ ఇక్కడే వచ్చి సిస్టమ్లో అక్కడికక్కడే వెరిఫై చేసి ఏ కారణం చేత ఉన్నదో ఆ కారణాలు పరిశీలించి నేను చేయగలిగినవన్నీ కూడా, మా తప్పులన్నీ కూడా సరి చేసుకొని పేదవాళ్ళకి ఆ పెన్షన్ రావడానికి అర్హతలని చెప్పి ఖచ్చితంగా ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కానీ, కలెక్టర్ గారు వచ్చినప్పుడు కానీ ఒక్క అర్జీదారుడు కూడా వారి వద్దకు వెళ్లకుండా ఇక్కడే సమస్యలు పరిష్కారం కావాలని ఈ కార్యక్రమం తీసుకున్నాను. నేను ఏదో కొద్దిగా ఉందని వస్తే ఇక్కడ నాకు సాయంత్రం దాకా సరిపోయేటట్టు ఉన్నది. అయినప్పటికీ ఓర్పుగా, క్రమశిక్షణతో, పేదల పట్ల అభిమానంతో ఇక్కడే ఉండి పరిష్కారం చేసి వెళ్తాను. మా గౌరవ ప్రజాప్రతినిధులు, మా రాజ్ కుమార్ గారు, సత్యకుమార్ గారు, మా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో వారికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రావాలి. అది కమిషనర్ డ్యూటీ. కమిషనర్ డ్యూటీ చక్కగా చేస్తే ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ వద్దని చెప్పట్లేదు.